ఏంటంటున్నా, ఆయనకు నైవేద్యం కూడా పెట్టనీరా మీరు? ఇంతటి అపచారాలు జరుగుతా ఉంటే వేణు గారు లెట్ హిమ్ కంప్లీట్. మీరు మాట్లాడినంత వరకు ఆయన మాట్లాడలేదు కదా, లెట్ హిమ్ కంప్లీట్. నేను అడుగుతాను, మీరు రిలాక్స్, ఈ మీరు రోజు మాట్లాడండి. 99 టీవీకి సెల్యూట్ చేయాలి సార్. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని హిందువుల మనోభావాలను కాపాడటంలో 99 టీవీ కూడా ఒక భాగస్వామి అయినందుకు ఈ రోజు వాళ్ళకి మళ్ళీ ఒకసారి సెల్యూట్ చేస్తా ఉన్నాం సార్. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటివి మరో రోజు జరగకూడదు అనేటటువంటి తపనతో. నా ప్రశ్నకి సమాధానం రాలేదండి, నా ప్రశ్నకి సమాధానం రాలా. మీరేదో సాంబ్రాణి వేసినంత మాత్రం నేనేమి ఈళ్ళు కాను. ఆ 98 గోవుల సంగతి ఏంటి చెప్పండి. అదే సార్, చెప్తా ఉంది 98 గోవులకు సంబంధించినటువంటిది విచారణకి జేసీబీలు తీసుకొని వస్తే ఖచ్చితంగా తోమించి చూపిస్తానని చెప్పేసి మొదటే చెప్పాను సార్. మీరు అడిగినటువంటి దాన్ని నేనేమి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సరే, ఇప్పుడు నాయుడు గారు పంపించిన నాయుడు గారు పంపించిన విజువల్స్ కూడా చూద్దాం. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం మీరే మాట్లాడండి. ఈ లోపల నాయుడు గారు పంపించిన విజువల్స్ ప్లే చేద్దాం. ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ మొత్తం చూసి అంత వీడియో తీసుకొని ప్లే చేశారు. గోశాల ఎలా ఉంది అదంతా. ఐ థింక్ నాయుడు గారు ఇప్పుడు మీరు పంపించింది అనుకుంటా కదా ఇది, ఈ వీడియో చూడండి. సో ఆయన వెళ్ళారు స్వయంగా. ఆయనకు ఒక అలవాటు ఉంది. ఈయన మనకు ఇంకొక టీడీపీ లీడర్ శ్రీనివాస్ చౌదరి గారు వాళ్ళు ఏదన్నా చెబితే పాపం ఎంబడే వెళ్ళి టీటీడీకి సంబంధించినంత రాజకీయంగా వాళ్ళతోటి మనకి ఎప్పుడు ఏమన్నా విషయం ఉంటే దాని మీద మాడతారు, ఆర్గ్యూ చేస్తారు. బట్ టీటీడీకి సంబంధించిన వరకు కమిటెడ్గానే వెళ్ళి చెక్ చేస్తారు, వ్యక్తిగతంగా చెక్ చేసి విజువల్స్ పంపిస్తారు. ఇప్పుడు ఈయన కూడా నిన్న వెళ్ళి పంపించారు. చూడండి ఒకసారి, మీరే చూడండి చిన్నపరెడ్డి గారు. అలాగా డొక్కలు ఎండిపోయి మరీ కళేబరాలు అలాగా అయిపోయినాయని మీ కరుణాకర్ రెడ్డి గారు చాలా హృదయ విదారకంగా చెప్పారు కదా. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఆ ఫోటోలు? చిన్నపరెడ్డి గారు, మీ కరుణాకర్ రెడ్డి గారు చూపించారు. ఇక్కడ వేణుగారేమో నేను ఛాలెంజింగ్ సై అంటారు, టీడీపీ అధికార ప్రతినిధి ఏమో నేను వీడియో తీసుకొచ్చాను దాన్ని చేయమన్నాడు. ఎవరండి వీళ్ళు అసలు? అది చేయాల్సింది ఎవరు? బీఆర్కే నాయుడు గారు చేయాలి. అది చేయాల్సింది ఎవరు సార్? బీఆర్కే నాయుడు గారు చేసి ఇదిగోండి దీనికి ఆయన వేరే పనుల్లో అది అడవాడుకుంటూ ఉంటారులేండి. కానీ ఇప్పుడు సామాన్య భక్తులుగా ఏమండి సామాన్య భక్తులు, ఆయన టీడీపీ అధికార ప్రతినిధిగానే చేయలేదు, ఆయన జనసేన అధికార ప్రతినిధిగానే చెప్పట్లా. వాళ్ళు వెంకటేశ్వర భక్తులుగా వాళ్ళకి ఆ బాధ్యత ఉంది కాబట్టి వెళ్ళి తీసుకొచ్చి చూపించారు. నాయుడు గారు, బీఆర్ నాయుడు గారు కొంచెం బిజీగా ఉండుంటారు వేరే కార్యక్రమాల్లో, అందువల్ల ఆయన కూడా రేపు ఎల్లుండి వస్తారు నిదానంగా. ప్రామాణికంగా తీసుకోకూడదు. అవసరమైతే సిబిఐ విచారణ ఏమనండి, వాస్తవాలను తేల్చమనండి. అపచారాలు ఏమైతే జరిగినాయో జరగకుండా ఉండేదానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోమని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. రైట్, ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దామండి. వస్తాను నాయుడు గారి మీద, మీరు ఆగండి. వస్తా మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. ఏం చేస్తున్నాడు? సనాతని 100 గోవులు చనిపోతే ఏం చేస్తా ఉన్నాడు? చెప్పులు వేసుకొని అపచారం చేస్తే సనాతని ఏం చేస్తున్నాడు సార్? చిన్నపరెడ్డి గారు ఓకే మస్తాన్ గారు మాట్లాడతారు. మస్తాన్ గారు ఇక్కడ 2-3 విషయాలు ఏంటంటే, ఈ అపచారాలతో పాటు గంగాళలలో స్వామివారికి మహానైవేద్యం తీసుకెళ్తున్న అర్చకుల్ని ఎండలో నుంచోబెట్టి బయట తాళాలేశారు. స్వామివారికి సమయానికి మహానైవేద్యం అక్కడ ఆరగింపు జరగలేదు, నైవేద్యం ఆరగింపు జరగలేదు ఒకటి. రెండోది ఏంటంటే, దీని మీద ప్రభుత్వం స్పందించింది. మంత్రి లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. టీటీడీ మినహా అందరూ స్పందిస్తున్నారు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే, ఆ స్పందించాల్సిన టీటీడీ వారు మినహా అందరూ స్పందిస్తున్నారు. మరి వాళ్ళు ఏ కార్యక్రమాల్లో వీఐపీల సేవలు ఏమన్నా తరిస్తున్నారో మనకి తెలియదు. సామాన్య భక్తులు వస్తే వాడిని మ్యాక్సిమం ఎలా ఇబ్బంది పెట్టాలనేదే టీటీడీ లక్ష్యంగా కనిపిస్తుంది. గడిచిన ఒక్క నిమిషం ఆగండి. మంత్రి లోకేష్ గారిది మీరు చూడండి సార్, వివరణ ఇచ్చేసి కూర్చున్నారు. మామూలుగా అయితే ప్రెస్ మీట్లు పెట్టేస్తారు కదా సార్ వీళ్ళందరూ. ఎవరికి వాళ్ళు పెడతారు. కొండ కింద ఒక ఆయన పెడతాడు, మీద ఒక ఆయన పెడతాడు. ఒక్క నిమిషం ఆగండి. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఆగండి. నేను మస్తాన్ గారితో మాడుతున్నా, మీ దగ్గరికి వస్తా. కింద ఒక ఆయన పెడతాడు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఒక ఆయన పెడతాడు, పైన జేఈఓ ఆఫీసులో ఒక ఆయన పెడతాడు ప్రెస్ మీట్. ఇక మామూలు కాదు, ఆ ప్రసంగాలు నిరాఘాటంగా జరుగుతుంటాయి. లోక్సభ ప్రసారాలు జరుగుతుంటే వాళ్ళు చూపిస్తూ ఉంటారు చూడండి. మరి నిన్న ఎందుకంటే ఎవరు నేరుగా వచ్చి మాట్లాడేది ఒక కాగితం మీద సంతకం పెట్టి పంపించేస్తే అయిపోతుంది.